రైట్. మంచి దేవునామన స్తోత్రాలండి. మరొకసారి మీకు వందనాలు. చాలా సంతోషం. ఇక్కడ వాక్యం మనం చూసినప్పుడు జకర్యా గ్రంథం 4వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్న జెరుబ్బాబెలుతో మాట్లాడుతున్న ఆ చక్కని మాట ఏంటంటే ఈరోజు మనం గమనించవలసిన అంశం ఏంటంటే దేవుని ఏర్పాటులో మన శక్తి చేత మన బలం చేత మనం ఏమి సాధించలేం. కానీ ఇలా కాస్త కూస్తో మనకు వాక్యం అర్థమైతే, దేవునికి ప్రేమ అర్థమైతే, దేవుని గొప్పతనం మనకు అర్థమైతే పూర్తిగా మనం దీన్ని నమ్మాలి. దేవుని చిత్తమైతే అల్పమైన వాటిని కూడా గొప్పగా వాడుకునే గొప్ప దేవుడు. హల్లెలూయా. అల్పమైన వాటిని కూడా, ఏమాత్రం కూడా విలువ లేని వాటిని కూడా, తృణీకరించబడిన వాటిని కూడా గొప్పగా వాడుకునే గొప్ప దేవుడు. కేవలము తన ఆత్మచేత తన యొక్క కార్యములన్నీ కూడా చక్కపరచగలిగిన గొప్ప దేవుడు ఈరోజు మన జీవితాల్లో. అందుకని వాళ్ళ వాక్యము కాస్త వింటున్న మనందరం కూడా మనం గమనించగలిగితే విషయాలు ఏమని మనం నమ్మాలి. ఏ పరిస్థితుల్లో కూడా, ఏ స్థితిగతుల్లో కూడా మనుషుల గొప్పతనం ఏమీ లేదు. సమస్తం ఎవరు గొప్పతనం? దేవుడే గొప్పవారు. సమస్త గొప్పతనం దేవుందే. నిజంగా వాళ్ళ నోటికి నోరుపాటు కూడా అనేక పరిస్థితులు మనల్ని మరి ముందుకు నడిపించగలిగిన వాడు దేవుడే, ముందుకు నడిపిస్తున్నవాడు దేవుడే. ఈ రోజున ఈ స్థితిలో ఇలా జీవం కలిగి, ఇలా ఉనికి కలిగి ప్రభు సన్నిధిలో మనం కూర్చున్నామన్నా కూడా కేవలం దేవుని కృపని మనం నమ్మాలి. హల్లెలూయా. మన గొప్పతనం ఏమి కాదు. అది కనుక నిజంగా మనం అలవాటు చేసుకుంటేనేంటండి ఎంత గొప్ప విషయమో. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం అది. అల్పమైన వాటిని కూడా మనం ఎవరికి తృణీకరించడానికి వీల్లేదు. అల్పమైన వాటిని, చిన్న వాటిని కూడా దేవుడు గొప్పగా వాడుకునే గొప్ప దేవుడు. దేవునికి అసాధ్యం ఉంది, దేవునికి సమస్తము సాధ్యం కదా. కాబట్టి వాళ్ళ జెరుబ్బాబెలు దేవుడు ఏర్పాటు చేసుకొని మందిర నిర్మాణ విషయంలో అతను వాడుకోబోతున్నాడు దేవుడు. కేవలం ఇది నా ఆత్మచేతన జరుగుద్దని చెప్పాడు. ఖచ్చితంగా అడ్డగిస్తున్న ప్రతి ఆటంకాలను కూడా ఎవరు తోరపరిచాడు? అక్కడ వాక్యంలో మనం చూసాం కదా. జెరుబ్బాబెలును అడ్డగించుచున్న ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుచుటకు నీవేమాత్రపు దానివి, నిన్ను చదును భూమిగా నేను మారుస్తున్నాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. పర్వతము అంటే ఏమండి, ఈ కంటికి కనపడే పర్వతాలు కాదు. అపవాది సాతాను గొప్పగా అడ్డం వస్తూ ఉంది. కాబట్టి దేవుడు ఏమన్నారంటే ఖచ్చితంగా నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను, ఖచ్చితంగా నువ్వు చదును భూమి అయిపోతావు. పర్వతం అడ్డం కదా, మనం నడవాలంటే పర్వతం అడ్డం. పర్వతం చదును భూమిగా మారితే మనకున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి, ఆటంకాలన్నీ దేవుడు తీసి అవతల పారేస్తాడు. దేవునికి అసాధ్యమే ఉంది. యెషయా గ్రంథంలో చక్కని మాట ఉంది కదా, మన ముందు నడుచుచు, అందరు చెప్పండి, ఆయన మన ముందు నడుచుచు మనకు ఎత్తులు పల్లాలు సరాలం చేసి మార్గం సరాలం చేస్తున్న గొప్ప దేవుడు అంటాడు. హల్లెలూయా. అందుకని ఇవాళ మన జీవితాల్లో మనం ఎవరిని తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. చిన్నని పెద్దని మనం తక్కువ ఆలోచన చేయడానికి వీల్లేదు. దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎవరిని వాడుకుంటాడో తెలవదు. దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎవరిని వాడుకుంటాడో తెలవదు. దేవుని చిత్తం, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క అనాదికాల సంకల్పం ఏదో ఉంది. కాబట్టి ఆ రీతిగా మనం నమ్మవలసిన ఏంటంటే పూర్తిగా దేవుని ఆత్మచేత ఆయన కార్యాలయం జరిగించుకుంటాడని నమ్మి నమ్మకము, వినయము, విధేయత మనం కలిగి ఉంటే ఎవరినైనా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. దేవుడు వాడుకోవడానికి కావాల్సిన ఏమిటి? చిన్న పెద్ద తేడా కాదు. నమ్మకం కలిగి, వినయం కలిగి, విధేయత కలిగి ఖచ్చితంగా దేవుని ఆధారం చేసుకుని ముందుకెళ్ళే ప్రతి వారిని దేవుడు వాడుకుంటాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఆ మందిర విషయంలో జెరుబ్బాబెలు దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ ప్రకారం వాడుకోవటం, ఆటంకాలు దేవుని దూరపరచడం, ఇవన్నీ లేఖనాల్లో చూసిన తర్వాత కిందకు వచ్చినాక చూడండి, దేవుడు చక్కని మాట అంటున్నాడు. అక్కడ చదువు, కంటిన్యూషన్ చదువు. యెహోవా వాక్కు మరలా ప్రత్యక్షమయ్యి ఇలాగూ సెలవిచ్చెను, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులే. చూడండి, ఆ మాట గమనించండి. పునాది ఎవరు వేస్తారంటున్నాడు దేవుడు? జెరుబ్బాబెలే ఈ మందిరానికి పునాది వేస్తాడు, అతని చేతులే ఆ పనిని ముగిస్తాడు. ఒక మాట మీరు చెప్పాలి, ఇవాళ వాక్యం అంటే మనందరి జీవితాల్లో కూడా ఓ పని ప్రారంభించబడాలన్నా, ఓ పని ప్రారంభించబడ్డ మన పని చక్కగా ముగించబడాలని ఎవరి చిత్తమై ఉండాలి? ప్రసంగ గ్రంథంలో వాక్యం ఉందిగా, కార్యారంభము కంటే కార్యాంతం ఎంతో మేలని. ఒక పనులు, ఇల్లు కానీ, వాకిలు కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వివాహం కానీ, మనం ఏ పని మనం తలపెట్టినా కూడా పని మొదలు పెడతాం గొప్పతనం కాదు, కానీ పనిని జాగ్రత్తగా చేసి ముగించడం గొప్ప విషయం అంటే. హల్లెలూయా. అందుకని దేవుడు ఏమని వాగ్దానం ఇచ్చారంటే చూడండి, దేవుడు ఎంత గొప్పవారు. దేవుని మాటకు మనం లోబడే వారంగా ఉండగలిగితే జెరుబ్బాబెలు దేవుడు అంటున్నాడు, నీకు ఆటంకంగా ఉన్న గొప్ప పర్వతాన్ని నేను సద్దు చేస్తానన్నాడు, నీ మార్గం సరళం చేస్తానంటున్నాడు. మరొక మాట అంటున్నాడు, నీ చేతులే పనులు ప్రారంభిస్తే నీ చేతుల ద్వారానే పునాది వేపిస్తానంటున్నాడు, నీ చేతుల ద్వారా నా పనంతా కూడా నేను ముగిస్తాను. ఉందా వాక్యంలో? మీరుండారా? అందరు ఉండారా? కొందరా?
వచ్చేసారి ఇంక ఇంటికాడ ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? మరి రెండో మాట మరి వెనకాల చెప్పాలిగా నాతో పాటు మీరు కూడా. వాక్యం మాట్లాడితే ఆశీర్వాదం కాదా? కాసేపు 1 గంట 40 నిమిషాలు చక్కగా మాట నేను ఎందుకు వెనక్కి ముందుకు వెళ్తానంటే మీతో కూడా మాట్లాడించాలి. మీరు కూడా వాక్యపు లోపతుల్లోకి వాక్యములోనికి రావాలి. హల్లెలూయా. ఎంతసేపు ఇంకా 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోతున్న వాక్యానికి మీరు సిద్ధపాటు లేకుండా మాట అందించలేకపోతే ఎట్లా? అంటే లైన్లో లేరు, మనసు ఎక్కడో ఉంది, ఉంటే ఎట్లా? కాబట్టి అందుకనే వాళ్ళ వాక్యం అంటే మన జీవితాలు దేవుడు ఏమంటున్నారు? జెరుబ్బాబెలు చేత పని ప్రారంభిస్తాను, తర్వాత ఆయన చేతనే ఈ పని ఆ రెండో మాట మీరు చెబుతుంటే మీరు లైన్లో ఉన్నట్లు లెక్క. హల్లెలూయా. కాబట్టి అతని చేత ఈ పని నేను చక్కగా ముగిస్తాను. ఇది కూడా దేవుని కృప కాదు. పని ప్రారంభించడం, తిరిగి పని ముగించబట్టడం కూడా కేవలం ఎవరి కృప ఉండాలి? హల్లెలూయా. దేవుడు అవకాశం ఇచ్చాడు. అందుకనే అవకాశం అతనికి ఎందుకు ఇచ్చారంటే ఎదురు మాట్లాడకుండా దైవ చిత్తానికి లోపడ్డాడు అతను. నువ్వు చిన్నవాడు ఏంటి, పెద్దవాడు ఏమిటి, లేకపోతే మన స్థితిగతులు ఏమిటి, ఇవన్నీ దేవుడు చూసేవాడు కాదు. వింటావా, లోబడతావా, నమ్ముతావా, ఆ ప్రకారం నీ ఇష్టం ప్రభు, నువ్వు ఎట్లా వాడుకుంటే అట్లా వాడుకున్నానని మనం సమర్పించుకునే వారిగా ఉంటే బ్రహ్మాండంగా దేవుడు వాడుకోవడానికి అవకాశం. ఆనాటి కాలంలో ఆదికాండం చూసాం కదా, లోకమంతా మరి భయంకరంగా చెడిపోయిన పరిస్థితుల్లో దేవుడు చాలా సంతాపడ్డాడు, బాధపడ్డాడు. లోకమంతా అలా తీరు చూస్తే ఒక నోవాహు అనే నీతిమంతుడు కనపడ్డాడు. నీతిమంతుడును, ప్రార్థనాపరుడును, కాస్త భయభక్తులు కలిగిన వాడు దేవుని మీద. దేవుడు ఏదన్నా చూసినప్పుడు వచ్చి ఆ విధంగా ఆయనతో మాట్లాడటం మొదలుపెట్టాడు. నా మాట వింటావా? వెంటనే ఉన్నాడు ఆయన, నీ మాట వింటానయ్యా అని చెప్పాడు. హల్లెలూయా. నువ్వేం చెప్పు, నీ మాట వింటాను, చెప్పిన ప్రకారం చేస్తానని చెప్పాడు. కాబట్టి ఆ ప్రకారం చేశాడు. లోకమంతా జలప్రయంలో మునిగిపోయినా, నశించిపోయినా, మాట విని, మాట లోబడి, మాట ప్రకారం చేసిన నోవాహు కుటుంబం కాపాడబడినట్టుగా లేఖనాలు మనం చూసాం కదా. కాబట్టి ఈనాడు వాక్యం మన జీవితాల్లో దేవునికి కావాల్సింది ఏమిటంటే, అమ్మా మరి 100% లోపడే మనస్తత్వం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా వాడుకోవడానికి అవకాశం. అందుకని కిందకు వచ్చి నాకు దేవుడు ఏమన్నాడు? అతని చేతిలో పని మొదలుపెట్టి అతని చేతిలో ముగించును అని సైన్యములకు అధిపతి యెహోవా పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు. కార్యములు అల్పమై ఉన్న కాలములను తృణీకరించువాడెవడు? ఒక మాట గమనించాలి ఈ రోజున. దేవుని తలుచుకుంటే ఏ కార్యమైన ఆయనకి అసాధ్యమే ఉంది. ఇంకొక మాట నేను అంటాను, దేవుని ఏర్పాట్లో అసలు ఏ విషయమునైనా తృణీకరించేవాడెవడు? దేవుడు చేసిన పని అక్కడ కనపడుతుంది అనుకోండి, ఇంకెవడు తృణీకరిస్తాడు? సాధ్యమా? ఒక మాట మీరు గమనించాలి, లేఖనాల్లో దేవుడు ఏదన్నా చేయదలుచుకుంటే ఆ పని ఖచ్చితంగా కనపడుద్ది. అక్కడ కనపడుద్దా? ఇవాళ ఆనాటి కాలంలో మందిర నిర్మాణం ఉంది. జెరుబ్బాబెలు కాలంలో దేవుడు మాట ఇచ్చినట్టుగా, వాగ్దానం ఇచ్చినట్టుగా కార్యం చేశాడు. అడ్డంగా వచ్చిన ప్రతి ఆటంకాలు దేవుని తోలుకొచ్చాడు. తిరిగి నిర్మాణం కనపడుతుందిగా, అక్కడ పని కనపడుతుందిగా, కార్యం కనపడుతుందిగా. ఇంకా కనపడుతున్న కార్యాన్ని తృణీకరించేవాడు ఎవడు? ఇప్పుడు దేవుడు ఏదైనా కార్యం చేశాడు అనుకోండి, మన జీవితాలకు రోజు బోడి కార్యాలు దేవుడు చేస్తున్నాడు లేదా? సాక్ష్యం చెబుతున్నారు లేదా? పలానా కార్యం నా దేవుడు నాకు చేశాడని కార్యం కనపడుతున్నప్పుడు, కార్యము కలంటికి కనపడుతున్నా, దేవుడు కార్యం చేసిన కార్యం నా దేవుడు నాకు చేశాడని సాక్ష్యం చెబుతున్నా, కార్యం ఇదిగో పలానా కార్యం నాకు చేశాడని దేవుడు మరి పిల్లలు ఆ విధంగా దేవుని పిల్లలు సాక్ష్యం చూపిస్తున్నా, ఇంకా ఎవడన్నా తృణీకరించేవాడంటే ఆడికన్నా మూర్ఖుడు లేడని నేను అంటా. అప్పుడు ఏమవుతుందంటే, కార్యాన్ని తృణీకరించేవాడు దేవుని తృణీకరిస్తున్నాడు, సాక్ష్యం చెప్పేవాడిని తృణీకరిస్తున్నాం. అర్థమవుతున్న వాక్యం? దేవుడిని తృణీకరిస్తున్నాం, సాక్ష్యం చెప్పిన వారిని. కాబట్టి వాళ్ళ కంటి ముందు ఏం కనపడుతుంది? పొందుకున్న కార్యం పొందుకున్న వారు కనపడుతున్నారు, పొందుకున్న కార్యం కనపడుతుంది, చేసిన దేవుడు కనపడుతున్నాడు. తృణీకరించకూడదు. హల్లెలూయా. తృణీకరిస్తే మరి నీ మూర్ఖత్వానికి దేవుడు వదిలేసి ఊరుకుంటాడు మనం చేసేది. కాబట్టి దేవుని పిల్లలు ఇవాళ మనం ఎవరిని కూడా ఏది కూడా తృణీకరించడానికి దేవుడు ఎంత అల్పమైన వాటినైనా, ఎంత చిన్న వాటినైనా దేవుడు వాడుకోవడానికి అవకాశం. పాత నిబంధనలో మీకు తెలుసు కదా, ఇశ్రాయేల్ దేశపు చిన్నదని ఒక చిన్నది ఉందంటే ఎవరావిడ? ఇశ్రాయేల్ దేశపు చిన్నది. బానిస పిల్లగా నయమాను ఇంటికి తీసుకురాబడింది. బానిస పిల్లగా నయమాను ఇంటికి తీసుకురాబడి ఇంట్లో పని పాట చేద్దాం. బట్టలు దూతుంటే ఒక రోజున ఆ యజమాని బట్టల నిండా కూడా కాస్త రక్తపు మరకలు, రక్తము, రస్సీ కనపడినప్పుడు ధైర్యం చేసి ఆ యజమానురాలను అడిగింది, అయ్యగారి బట్టల నిండా ఈ రస్సీ కనపడతా ఉంది, ఈ రక్తపు మరకలు కనపడతా ఉన్నాయి, ఏమిటి అయ్యగారికి బాగోలేదా ఏంటిది, ఏంటమ్మా అని ధైర్యం చేసి నయమాను భార్య అయిన తన యజమానురాలను అడిగితామని చెప్పింది. మరి ఖచ్చితంగా యజమానుడైన నయమానికి పలానా బలహీనత ఉంది, పలానా కుష్ఠవ్యాధితో ఆయన బాధపడుతున్నాడు, చొక్కా విప్పితే దేహమంతా కుష్ఠుతో
రక్తసిక్తమైన రసిగారి పుళ్ళతో బాధపడుతున్నాడని యజమానురాలు చెప్పింది. చెప్పినప్పుడు ఇశ్రాయేలు దేశపు చిన్నది ఏం చేసిందో లేఖనాలు చూశాక ఏం చేసింది ఆవిడ? వెంటనే యజమానురాలతో చెప్పింది, నేను ఖచ్చితంగా ఒక మాట మీకు సలహా ఇస్తాను. మా దేశంలో దేవుడు గొప్పవారు, మా దేవుడు గొప్ప దైవ సేవకుడు ఉన్నారు అక్కడ. మన యజమానుడైన నయమాన్ గారు అక్కడ ఉండాలని నేను ఆశపడుతున్నాను. నా మాట నమ్మి విశ్వాసంతో అక్కడికి వెళ్ళగలిగితే ఉచితంగా దైవ సేవకుడు ప్రార్థన చేస్తే అద్భుతంగా స్వస్థత వచ్చుద్ది. హల్లెలూయా. ఒక మాట మీరు గమనించాలి. ఇందాక నేను అన్నాను, దేవుని చిత్తం అయితే ఎంత అల్పమైన వాటినైనా, ఎంత చిన్న వాటినైనా దేవుడు వాడుకుంటాడు. ఈరోజు వాళ్ళ చిన్న బిడ్డ నిమిత్తాన్ని కూటమి ఏర్పాటు చేసుకున్నారు కనుక నేనేమంటానంటే, మనతో పాటు మన చిన్నపిల్లలను కూడా దేవుని సన్నిధికి తీసుకురావడం నేర్చుకోవాలి. మీకేం వచ్చలేరు భక్తి, మీ ముఖం అని వాళ్ళని ఎక్కడో వదిలేసి, లేకపోతే ఇంటికాడ ఉండమని చెప్పి, లేకపోతే ఆటపాటలకు వదిలేసి మనం వచ్చేస్తే అది ఎప్పుడు మనకు క్షేమకరం కాదు. మనం దేవుని పని చేయాలి, మనం దేవుడిని నమ్మాలి. మనం నమ్మటం, మనం దేవుని పని చేయడమే కాకుండా మన చేత పట్టుకొని మన పిల్లలు కూడా దేవునికి సన్నిధికి తీసుకుని రావాలంటే. హల్లెలూయా. దేవునికి ఏమి ఇష్టం? చిన్నపిల్లలు కూడా వచ్చి దేవుడిని ఆరాధించడం దేవునికి ఇష్టం. కీర్తన గ్రంథం 8వ అధ్యాయంలో ఏముంది? బాలుర యొక్కయో చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున దేవుడు మహా గొప్ప దుర్గాలు స్థాపిస్తాడని బైబిల్ సెలవిస్తాం. ఉందా వాక్యంలో? బాలుర యొక్కయో చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున, వచ్చి రాని వాళ్ళ పాటలు, వచ్చి రాని వారి ప్రార్థన, దేవుని సన్నిధికి వారిని మనం చెంత పట్టుకొని నడిపించగలిగితే గొప్ప విశ్వాసంతో వారు నింపబడతారు. హల్లెలూయా. రేపొద్దున మన పిల్లలు ఏమండి, ఈ చిన్న పిల్లలు, మన పిల్లలు ఏమో రేపొద్దున ఎంత గొప్ప దైవ సేవకులు అవుతారో, ఎంత గొప్ప పనిముట్లు అవుతారో, ఎంత గొప్పగా దేవుని కార్యాలు చేయడానికి వారు పాత్రలుగా, పనిముట్లుగా దేవుని వాడబడతారు. ఎవరిని మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎవరు సరిపోరని మనం ఎవరిని అల్పంగా ఆలోచన చేయడానికి వీల్లేదు. ఏమో దేవుని చిత్తం. పైగా మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవుడు ఖచ్చితంగా దేవునికి ఇష్టం. మనమే కాదు, మన పిల్లలు కూడా దేవుని పని చేయాలి. మన పిల్లలు కూడా ప్రార్థన చేయాలి. మన పిల్లలు కూడా ఖచ్చితంగా విశ్వాసంలో దేవుని నడవటాన్ని మనం నేర్పించే వారికి ఉండాలి. ఆ ప్రకారంగా ఇవాళ చేత పట్టుకొని మన పిల్లలు దేవుని నడిపిస్తే విశ్వాసంతో వారు నింపబడతారు. హల్లెలూయా. చూడండి, ఇజ్రాయెల్ దేశానికి యుద్ధం వచ్చింది. ఇజ్రాయెల్ దేశం నుండి ఆ విధంగా బానిస పిల్లగా ఆ పిల్లను, ఆ చిన్నదాన్ని నయమాను తీసుకెళ్ళిపోయాడు. కానీ ఆమెలో ఏముంది? శత్రువుల ఇంటికి వెళ్ళినా, శత్రువుల ఇంటి బానిస పిల్లగా చాకరీ చేస్తున్నా లోపల విశ్వాసం మాత్రం అలాగే ఉండిపోయింది. ఏమిటి ఆ విశ్వాసం? దేవుని మీద విశ్వాసం ఉంది, దైవ సేవకుడికి నమ్మకం ఉంది, దేవుడు ఎంత గొప్పవాడో, దైవ సేవకుని యొక్క ప్రార్థన ఎంత శక్తివంతమైందో హృదయపూర్వక నింపుకొని, పైగా ఆ శత్రువుగా ఉన్న తన యజమానుడికి సలహా చెప్పింది. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం. కాబట్టి మనం లేఖనాలు చూసాం. అందుకని మన పిల్లల్ని ఎక్కడ మనం వదిలిపెట్టకూడదు. చిన్నవాళ్ళని మనం తేలిక చూడకూడదు. ఏమో రేపు పొద్దున వారికి మంచి జ్ఞానం ఇస్తాడు. దేవుని సన్నిధి తీసుకొచ్చి మనం చేత పట్టుకొని సండే స్కూల్లో కూర్చోబెట్టి వాక్యమో పాటలు మెల్లగా నేర్చుకుంటే చక్కగా రేపు పొద్దున వారి ఎంత విశ్వాసంగా దేవుడు వారిని నింపుతాడు మనకు తెలియదు, మనం చెప్పలేం. మన చేతుల్లో లేదు. వాళ్ళు ఇశ్రాయేలు దేశం చిన్నదిలాగా మన పిల్లలు మార్చబడాలి. హల్లెలూయా. అటు విశ్వాసంతో వారు నింపబడాలి. హల్లెలూయా. పైగా ఆ చిన్నతనంలో పలానా ఆయన కష్టం ఉందని తెలుసుకోవటం, అసలు ఆ దృష్టి చూడండి, ఏకాగ్రత చూడండి, ఆ గమనించటం, పలానా కష్టం అని తెలవటం, ఆ కష్టాన్ని పలానా సమస్య మరి దైవ సేవకుడి దగ్గర దొరుకుతుందని చెప్పటం. తర్వాత మీకు తెలుసు కదా, ఆ చిన్నది చెప్పిన మాట ఎంత పని చేసిందా? నయమానికి ధనం ఉందా? గోల్డ్ ఉంది. పేరుందా? ఉంది. ప్రతిష్ఠ ఉందా? ఉంది. గొప్ప సైన్యాధిపతి, అన్నీ ఉండే శరీర రాజ్యంలో. కానీ స్వస్థత లేదు. చెప్పండి, ఏమి లేదు? స్వస్థత లేదు. కాబట్టి ఈరోజు నా చిన్నదాన్ని చెప్పిన మాట చాలా మరి చక్కగా మనం నమ్మాలి. చిన్నదాన్ని చెప్పిన మాట విని ఆ విధంగా వెళ్ళి ఎంత గొప్ప స్వస్థత పొందుకొని వచ్చాడు. లేఖనాలు చూశాక అద్భుతమైన స్వస్థత, అసలు పసిపిల్ల దేహంలాగా మారిపోయింది. ఇవాళ నిజంగా మళ్ళీ తిరిగి ఆ దేశానికి వచ్చే సమయానికి నిజంగా ఆ చిన్నదాన్ని ఎంత గొప్ప చేసి ఉంటాడు. హల్లెలూయా. అందుకని ఈ రోజున చిన్నదే కానీ, చిన్నవారే కానీ దేవుని చిత్తమైతే వారిని గొప్పగా వాడుకుంటాడు. వాళ్ళు ఆ చిన్నది చేసిన పని ఆ రోజున ఒక వ్యక్తి గొప్ప స్వస్థత వచ్చి పెట్టగలడు. దేవుని యొక్క సాక్ష్యపడిగా అతను నిలబడటానికి అవకాశం ఇచ్చింది. ఈనాడు ఆయన పిల్లలుగా ఉన్న మన జీవితాల్లో కూడా మనం కూడా మరి ప్రభు అన్నారు కదా, సువార్తలు ఏం చెప్పారు? చిన్నపిల్లలను ఆటంకపరచమాకండి, వారిని నా యుద్ధకు చెప్పండి, వారిని నా యుద్ధకు రానివ్వండి. హల్లెలూయా. రానివ్వంటున్నాడు, వద్దంటున్నాడు ఆయన? చిన్న పిల్లలను నా యుద్ధకు రానివ్వండి, వారిని మీరు ఆటంకపరచమాకండి. ఒక్కొక్క మాట కూడా చెప్పాడుగా, ఇట్లాంటి వారిదే పరలోక రాజ్యం అని కూడా అన్నాడుగా ఆయన. అన్నాడా లేదా? ఇలాంటి వారిదే అంటే దాని అర్థం ఏమిటి?
చిన్నపిల్లలు లాంటి మనస్తత్వం ఉన్నవారు. కక్షలు, కార్పణ్యాలు, స్వార్థాలు, అసూయ, ద్వేషాలు ఏముంటాయి వాళ్ళకి? ఈ రోజు మహితున్నాడు, శ్రేష్ఠ వాళ్ళ మనసులో ఏం కక్షలు, కార్పణ్యాలు ఉంటాయి? ఏం తెలియదు. బిస్కెట్ ఎత్తి తింటారు, అమ్మ ఈపోతే ఎడుతారు. చక్కగా స్వార్థం లేని మనసు, కల్మషం లేని మనసు, నిస్వార్థమైన మనసు. హల్లెలూయా. అందుకని ప్రభు అన్నారు, ఇలాంటి వారిదే చెప్పండి, ఇలాంటి వారిదే దేవుని పరలోక రాజ్యం అని ప్రభు చెప్పినట్టుగా. అందుకనే మన పిల్లల్ని చిన్నవారైనా మనం వారిని వదిలిపెట్టకుండా దేవుని సన్నిధికి తీసుకురావాలా, దేవుని దగ్గర కూర్చోబెట్టాలా. చిన్న చిన్నగా ఏమండి ప్రార్థన చేయటం, మరి పాటలు పాడటం, చిన్న చిన్నగా వాయిద్యాలు వాయించటం, దేవుని పిల్లలు అలా నేర్పించాలి. మనం నేర్పిస్తే మనకన్నా ఎక్కువ బాగా నేర్చుకుంటారు, మనకన్నా ఇంకా ఆలస్యం. కానీ వాళ్ళ దేవుని చిత్తం అయితే మన అమ్మ దేవుని పిల్లలకు ఊరినే అబ్బుతాయి, ఏదన్నా నేర్పితే అబ్బుతాయే లేవు, తొందరగా అబ్బుతాయి పిల్లలకి. హల్లెలూయా. కాబట్టి దేవుని సందేహాలు ఆ ప్రకారంగా మన పిల్లల్ని దేవుని దగ్గర పెంచుతాం. మీకు తెలుసు కదా, ఇవాళ క్రొత్త నిబంధనలో ఒక రోజున ప్రభువు యేసుక్రీస్తు వారు ఏం చేశారు? కొండ మీద 3 దినాలు ప్రసంగం చేశారా? ఎన్ని రోజులు? 3 దినాలు. దాన్ని ఏమంటామంటే కొండ మీద ప్రసంగం అంటాం. అందరు చెప్పండి, కొండ మీద ప్రసంగం. బ్రహ్మాండంగా 3 దినాలు ప్రసంగం, 72 గంటలు, రోజుకి 24 గంటలు చొప్పున 3 రోజులు 72 గంటలు మరి ప్రసంగాలు చేస్తే కదలకుండా జన సమూహాలు అందరూ కూడా చక్కగా ఆ వాక్యం వెంట కూర్చున్నారు. అదంతా వాక్యం అయిపోయిన తర్వాత 3 దినాలు అయిపోయిన తర్వాత యేసు ప్రభు ఏం ఆలోచించారంటే, వీరిని ఊరినే పంపకూడదు, వీరికి తినటానికి ఏదైనా పెట్టి పంపాలని మంచి ఉద్దేశం దేవుడు. 3 దినాలు ఆత్మీయ ఆహారం పెట్టారు, తర్వాత శరీరానికి కావాల్సిన ఆహారం కూడా వీరికి ఏదో ఒకటి పెట్టాలని శిష్యుని పిలిచి అడిగాడు, మీ దగ్గర ఏమైనా ఉందా? మా దగ్గర ఏమి లేదు. మరి ఏం చేద్దాం, వీళ్ళకి ఆహారం పెట్టాలి అని ఆ విధంగా శిష్యుని అడుగుతుంటే అక్కడే ఉన్న చిన్న పిల్లలు, ఎవరాళ్ళు? అందరు చెప్పండి, ఎవరాళ్ళు? చిన్న పిల్లలు, అయ్యా మా దగ్గర ఇది ఉందని వారి దగ్గర ఉన్న, ఒకటి దగ్గర ఏమో అమ్మా 2 చిన్న చేపలు ఉన్నాయంట, ఒకటి దగ్గర ఏమో 5 రొట్టెలు ఉన్నాయంట, మా దగ్గర ఇవి ఉన్నాయని వచ్చి ప్రభు చేతులు పెట్టారంట కదా. హల్లెలూయా. ఎంత మంచి మనస్తత్వం. ఇప్పుడు అక్కడ ఉన్న అందరి దగ్గర, పెద్దవాళ్ళందరి దగ్గర ఏమి లేవుగా, శిష్యుల దగ్గర ఏమి లేవుగా, ఎవరి దగ్గర ఉండే చివరికి? చిన్న పిల్లల దగ్గర. పైగా ఉండటం ఒక ఎత్తు అయితే, ఉండటం ఒక ఎత్తు అయితే ప్రభు అడగంగానే ఏమాత్రం సంకోచించకుండా తీసుకొచ్చి ప్రభు చేతులు పెట్టారు. చూడు, అబ్బాబ్బా ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్పగా వారు ఎదిగారు. సహజంగా చిన్న పిల్లలు కొన్న మనస్తత్వం, ఏదైనా పెట్టి అడిగితే మళ్ళీ ఎవరు పిల్లలు మామూలుగా, కానీ ఆ పిల్లలు వాక్యంలో ఎదిగి ఉంటారేమో. చక్కగా ప్రభు అడగంగానే మా దగ్గర ఇవి ఉండేయని 5 రొట్టెలు ఒకడు, 2 చిన్న చేపలు మరొకడు. హల్లెలూయా. ఆ చిన్న పిల్లలు వారి చేతుల్లో ఉన్నవి తీసుకుని ప్రభు చేతులు పెట్టారు. ఎంత గొప్ప విషయం. అందుకని మన పిల్లలకి ఏమి నేర్పాలంటే, నేను అంటాను, దేవుని కాడికి తీసుకొస్తే, దేవుని సన్నిధిలో వారిని ఉంచగలిగితే, దేవుని పనిలో వారిని పెంచగలిగితే, ఈ సండే స్కూల్ కథలు ఇవన్నీ పిల్లలు చెప్తూ ఉంటారు కదా. కాబట్టి వాటింట్లో ఎలా సహాయం చేయాలి, ఎలా తోటోడి పెట్టాలి, ఇవ్వాలి, ఇవన్నీ కూడా మెల్లమెల్లగా పిల్లలకి చక్కగా ఒక్కోటి అబ్బుతాయి అనమాట. హల్లెలూయా. లోకంలో ఉంటే ఏముందండి, బూతులు, గుడాకులు. ఈ లోకంలో కొన్ని సందర్భాల్లో ఎంత బాధాకరం అంటే, మీకు తెలియదేం కాదు, సొంత తల్లిదండ్రులే, సొంత మేనమావులే, సొంత బంధువులు అయినోళ్లే, అరే ఎటు తిట్టరా, మీ అమ్మని తిట్టరా, మీ నాన్నని తిట్టరా, తిట్టమని ఆ బూతులు తిట్టి మాట్లాడుతుంటే వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎంత దౌర్భాగ్యం అండి. రేపొద్దు నేను అంటాను, అది నువ్వు అలవాటు చేసిన ఆ తిట్లు, నువ్వు అలవాటు చేసిన పనికి మాని పనులే రేపొద్దు నీ మీద కూడా వచ్చి పడతాయి. పడవ లేరా రాకుండా? మీ పెద్దమ్మని తిట్టరా, మీ అమ్మని ఎటు తిట్టు, మీ నాన్న ఎటు తిట్టు, ఇదిగో మీ నాన్న వెళ్ళి ఇదిగో ఈ కర్ర తీసుకుని కొట్టరా. ముచ్చటగాను ముద్దు కోసం అయినప్పుడు కూడా తప్పు కాదు, మంచి నేర్పాలి కదా, చెడు కాదుగా నేర్పాల్సింది. కాబట్టి సహోదరి పెద్ద అయిన తర్వాత ఏమబ్బుతాయి? ఆ బూతులే అబ్బుతాయి. చిన్నపిల్లలు కొంతమందికి వెళ్ళి తాడు, అసలు అయ్యో నాయనా ఎక్కడి నుంచి వచ్చినాయో కానీ నేను బుడతాడు, ఇంత ఉంటాడు, 4 ఏళ్ళు ఉండవు, 6 ఏళ్ళు ఉండవు, నోరు తెరిస్తే అబ్బో నేను చెప్పలేనని, మాటలతో మనం వివరించలేనని బూతులు మాట్లాడుతూ ఉంటారు. నోరు తెరిస్తే బూతు. ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు నేర్పారు? సహోదరి జాగ్రత్తగా ఉండొద్దు. లోకం ఎంత భయంకరంగా ఉంది. నువ్వు దేవుని సన్నిధికి ఎందుకు నీ పిల్లలు తీసుకురావాలి? తీసుకొస్తే ఏం జరుగుద్ది? వస్తే ఏమి నేర్పుతాడు దేవుడు? చక్కని క్రమాలు నేర్పుతాడు. ఆనాడు దేవుని సన్నిధిలో పెరిగిన ఇశ్రాయేలు దేశం చిన్నది, దేవునిలో పెరిగింది, విశ్వాసంలో పెరిగింది. హల్లెలూయా. తన చిన్న జీవితంలో తనకున్న విశ్వాసాన్ని బట్టి గొప్ప కార్యం చేయగలిగిందా లేదా? చిన్నవారినైనా గొప్పగా వాడుకుంటాడు. నా వాక్యం అది రోజు. చిన్నవారినైన దేవుడు, చెప్పండి, చిన్నవారినైన దేవుడు గొప్పగా వాడుకుంటాడు మన దేవుడు. హల్లెలూయా. దేవునికి సమస్తము సాధ్యం. అందుకని ఇవాళ ఎవరెవల ఒకవేళ నేను అంటాను, ఏమండి
అక్కడ ఎవరి దగ్గర ఇన్ని వేల మందిలో ఎవరి దగ్గర ఏమి లేవంటారా? నాకు కొంచెం డౌటే. ఎవడో నీరసం అవుతుందని కొత్త ఏదో ఒకటి తెచ్చుకునే ఉంటారు. కానీ ఎవరెవరా ఈ చిన్నపిల్లలు మాత్రం అడగగానే ప్రభు చేతుల్లో తీసుకెళ్ళి 5 రొట్టెలు 2 చిన్న చేపలు ప్రభు చేతుల్లో పెట్టేశారు. హల్లెలూయా. పెట్టారా లేదా? ఇవాళ ఎవరు గొప్ప? అందరికంటే పిల్లలు గొప్ప కాదు. చిన్నపిల్లకి ఆ మనస్తత్వం రావడం గొప్పది కాదు. ఆ మనస్తత్వం ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? ఆయన మాటలే, ప్రభు మాటలే వారి జీవితాల్లో ఆ గొప్ప పరివర్తన. ఆ మాటలే, ప్రభు మాటలు వారి జీవితాల్లో ఆకర్షించబడ్డారు ప్రభు మాటలకి. ఆ పిల్లలు తీసుకెళ్ళి ప్రభు చేతుల్లో పెట్టేశారంటే. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం అండి. ఆ ప్రకారంగా ప్రభు చేతుల్లో పెడితే ప్రభు ఏం చేశారు? అందరూ చూస్తుండగా ఆకాశము తట్టు చేతులు ఎత్తి దేవునికి ప్రార్థన చేస్తే అమ్మా అవి 5,000 మందికి ఆహారంగా మారినా లేదు. లేఖనాలు ఎంత గొప్ప సాక్ష్యం అది. 5,000 మంది తినగా పురుషులేని వైపు ఎందుకు క్లియర్గా మనకు వాక్యం ఉంది. 5,000 మంది పురుషులేనంటే ఎన్ని వేల మంది? 5,000 మంది పురుషులే. మరి తెలుసు సంఘాలు ఈ రోజున పురుషులు 5,000 ఉన్నారంటే కనీసం 3 స్త్రీలు ఉంటారు. ఒకరికి 3 వేసుకోవచ్చు. స్త్రీలు ఎక్కువ కదా. కాబట్టి ఆ ప్రకారంగా లెక్కలు చెప్పారు దైవసేవకులు, చాలా లెక్కలు చెప్పారు. కానీ కొన్ని దాదాపు 25,000 మంది తిని ఉంటారు ఆ రోజు పిల్లా జలతో తినంగా. ఏమండి మిగిలిన మొక్కలను ప్రభు వెంటనే ఏమన్నారు? ఎత్తమని శిష్యులకు ఆజ్ఞాపిస్తే ఎత్తి తినండి 12 గంపలైనవి అంటే. హల్లెలూయా. ఈ రోజున అన్ని వేల మందికి ఆహారము ఆకలి తీర్చబడింది. ఆకలి తీర్చబడటమే కాకుండా సహోదరుడా అమ్మ ఇంకా మిగులు కనపడతాము. ఇంత ఆశీర్వాదానికి కారణం ఎవరు? చిన్నపిల్లలు కాదు. మీరు ఉండారు ఇక్కడే. చిన్నపిల్లలు కాదు. చిన్నపిల్లల యొక్క ఆ ఇచ్చే మనసు ఏదైతే ఉందో, ఇవాళ మనం కూడా ఆ వాక్యాన్ని అర్థం చేసుకుని దైవ సేవకులు చాలాసార్లు ఈ వాక్యాన్ని మూలం చేసుకుని ఏం చెప్తా ఉంటారంటే, మనకి ఏది కలిగినా నిర్మోహమాటంగా తీసుకెళ్ళి మనకున్న దాంట్లో కొంత ప్రభు చేతుల్లో పెట్టగలిగితే తిరిగి దాన్ని బహుగా ఆశీర్వదించే గొప్ప దేవుడు అంటాడు. హల్లెలూయా. ప్రసంగ గ్రంథంలో బ్రహ్మాండమైన మాట ఉందిగా, ఈ ఆహారము నేల మీద వేస్తే కొద్ది కాలమైన తర్వాత అది తిరిగి నీ యొద్దకే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అంటండి. హల్లెలూయా. నీ యొద్దకే అంటే నిన్ను వెతుక్కుంటూ వచ్చు. మరో చాట మలాకి గ్రంథంలో ప్రభు ఉన్నారు, ఖచ్చితంగా నీవు దేవుడు చెప్పినట్టుగా నీ వంతు నువ్వు దేవునికి చెల్లించుకుంటే ఇచ్చి నువ్వు శోధించిన ఇచ్చావే ఇవ్వకుండానా ఇచ్చి నువ్వు దేవుడిని శోధించిన ఎడలా దేవుడు అంటే ఆకాశ వాకిళ్ళు పేపుతాడు. ఆకాశానికి వాకిళ్ళు ఉండయా? దేవుడు ఒక ఉదాహరణకి చెప్పాడు. ఆకాశ వాకిళ్ళు చెప్పి పట్టజాలనంత విస్తారమైన దేవుళ్ళు మీ మధ్య కొమ్మరిస్తానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు కదా. హల్లెలూయా. దేవునికి ఎంత గొప్ప విషయం అండి. ఈరోజు నిజంగా చిన్నపిల్లలు వచ్చిన ఆ పని చేసిన ఆ పని వీళ్ళు మన పిల్లలకు కూడా ఏముండేవి. మన పిల్లలు కూడా అంత మంచి మనసు రావాలంటే దేవుని కాడికి తీసుకురావాలి. దేవుళ్ళ వంచాలి, దేవుళ్ళ పెంచాలి. చిన్నవారే అమ్మా. కాబట్టి ఈ రోజున దేవుడు వారిని గొప్పగా వాడుకున్నాడా లేదా? పాత నిబంధనలు మీకు తెలుసు పాత నిబంధనలు ఓ చిన్నవాడు పెట్టిన మొర ఎవరు ఆలకించారు? ఎవరా చిన్నవాడు? హాగరు కొడుకేగా, ఇష్మాయేలేగా. అందరూ వదిలేసిన అబ్రహాము, శారమ్మ అందరూ వాడుకొని వదిలేస్తే ఆ పిల్లోడిని చేత పట్టుకొని అమ్మ అబ్రహాము నీళ్ళ తిత్తి తప్ప ఏమివ్వలా, ఏం ఆస్తులు అంతస్తులు ఏమివ్వలా, కేవలం నీళ్ళ తిత్తిచ్చాడు. ఆ నీళ్ళు కూడా కొంతమంది నాకు అయిపోయినాయి. హాగరు తన కుమారుడిని మరి ఆ విధంగా వెంట పెట్టుకొని ఆ విధంగా ఎడారిలో నడుస్తాఉన్న పరిస్థితుల్లో, ఆ నీళ్ళు అయిపోయిన పరిస్థితుల్లో దాహాన్ని తట్టుకోలేక పిల్లోడు నీళ్ళు అమ్మ నీళ్ళు అంటే పిల్లోడికి సమాధానం చెప్పలేక అమ్మ ఎక్కడ నీళ్లు లేక నీళ్లు దొరకక ఆ పిల్లోడిని విసిరేసినట్టు కోపం వచ్చా కాదు, పిల్లోడు చచ్చిపోతాడేమో అని భయం వేసి బాధేసి. ఏ తల్లికైనా ఇంకంతకన్నా తను అడిగింది ఇవ్వలేకపోతున్నప్పుడు ఇంకంతకన్నా బాధే కదా. విసిరేసి ఆ ప్రకారం బాధతో భయంతో విసిరేసి దూరాన్ని కూర్చొని ఏడుస్తుంటే ఆ పిల్లాడు కూడా దాహం కోసం ఎలుగెత్తి ఏడుస్తుంటే ఆ చిన్నవాడు మన దేవుడు ఆలకించాడంటే. హల్లెలూయా. చిన్నవాడు మరి ఎవరున్నారు? నేను ఒక మాట అంటాను, మన పిల్లలకు కూడా దేవునికి వచ్చిరాని ప్రార్థనే చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పామనుకోండి, ఎంత మంచి అనుభవం. హల్లెలూయా చెప్పటం, స్తోత్రం చెప్పటం, మనతో పాటు మన పాటలు పాడుతుంటే వాళ్ళు కూడా చిన్న పాటలు పాడటం. బాలుడి యొక్క స్తుతుల మూలమున దేవుడు మహాదుర్గములను స్థాపిస్తాడని వాక్యం ఉందా లేదా వాక్యం? కాబట్టి ఆ రీతిగా చిన్న ప్రార్థనలు, చిన్న పాటలు, చిన్న మాటలు, దేవుని స్తుతించడం, చిన్న ప్రార్థన చేసుకోవటం. ఎగ్జామ్ ఉందనుకోండి పిల్లలకి, వాళ్ళ చేస్తే నేను చేస్తా కానీ ప్రార్థన కూడా చేసుకో. ప్రార్థన ఏచయ్యా ఈ పూట నాకు ఎగ్జామ్ ఉందయ్యా, అయ్యా నాకు మంచి జ్ఞానమే ప్రభా అని వచ్చిరాని మాటలు ఆచార్య ప్రార్థన చేయించాడు. దేవుడు అంటాడే దేవుడు గొప్పవారు కదా.
చిన్నపిల్లలు మరి త్వరగా దేవుడు అంటాడు. ఆ చిన్నాడు మరి అరణ్యంలో చిన్నాడు మరి ఎవరున్నారు? ఎడారిలో చిన్నవాడు మరి ఎవరున్నారు? దేవుడు విని వచ్చేసాడా లేదా? వచ్చేసి ఆగరు, నీకేమొచ్చింది, ఏం జరిగిందని ఆ విధంగా అడిగి తెలుసుకొని ఆ ప్రకారంగా మరి ఆ విధంగా నీటి ఓటను చూపించిన గొప్ప దేవుడు. హల్లెలూయా. నీటి ఓటను చూపించిన గొప్ప. నేను అందుకని గతంలో కూడా ఛాన్సార్లు అన్నాను, చిన్నపిల్లల ప్రార్థన దేవుడిని తొందరగా అంటాడు. ఎందుకంటే పెద్దాల మన ముదురులం కదా, ముదురు టెంకలం మనం. కానీ దేవుడైతే ఈరోజు సహోదరుడా చిన్నవారి మొర దేవుడు చాలా తొందరగా చక్కగా ఆలకించి మరి ఖచ్చితమైన కార్యం చేయడానికి అవకాశం. కాబట్టి ఆ ప్రకారంగా ఆ రోజు చిన్నవాడి మొర. అందుకనే మనం ఇప్పుడు నా వాక్యం ఏమిటంటే పూట చిన్నదే కానీ చిన్నవారే కానీ వారిని మనం ఎవరిని తునీకరించకూడదు. వారిని మనము తునీకరించకూడదు, తేలిగ్గా చూడకూడదు. ఈ మొహం నీకేం తెలుసురా అనకూడదు. దేవుని సన్నిధికి చెంతపడురా. నేనేదో భక్తి చేయడానికి వెళ్తాను, ఇంట్లో కూర్చొని ఆడుకోమని చెప్పకూడదు. మనతో పాటు మన చేత పట్టుకొని దేవుని సన్నిధికి వారిని నడిపించేవారుగా ఉండాలి. నడిపించేవారిగా ఉంటే దేవుని పనిలోకి వస్తే దేవుడే వారిని చూసుకుంటాడు. మనం ఒక పెద్ద ఆయన బాధపడుతుంది, అది కూర్చొని నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కానీ నా పిల్లలను దేవుణ్ణి నడిపించుకోలేక ఆ రోజు నాకు తెలవాలా సరిగ్గా. నా పిల్లలను చెంత పట్టుకొని చేయి పట్టుకొని, ఇప్పుడు చేయి పట్టుకొని నడిపిస్తే నడిచే వయసేది మహిత్ని కానీ, అవునా కదా? ఆ పిల్లలు ఉన్నారు కాబట్టి చెప్తారు. ఆ పిల్లలను తన తల్లి చేయి పట్టుకొని నడిపిస్తే తన అమ్మడి వచ్చేస్తారు. రేపొద్దున మనకన్నా ఇంకో జాయింట్ పెరుగుతారు. ఒక వయసు వచ్చినాక 17-18 వచ్చిందా అప్పుడు చేయి పట్టుకొని లాగామనుకోండి, మనల్ని ఎదురు లాగుతారు. ఆలలాగుడు మనవాడు తట్టుకుంటా. మనం చేత పట్టుకుంటే మనతో పాటు వచ్చే వయసులోనే. అందుకని ప్రభు నా బాలుడు నడవలసిన బాలుడుగా ఉన్నప్పుడే. బాలుడు అంటే ఏ వయసు? 10 ఏళ్ళు 11 ఏళ్ళు వరకు బాలుడు. 11 నుంచి టీనేజ్. ఏ ఏజ్? టీనేజ్ అంటే కాస్త యవ్వన కాలంలోకి వచ్చేస్తారు. ఆ తర్వాత మెల్లమెల్లగా మనం ఎంత చెప్పిన వాళ్ళకి ఎక్కదు. తర్వాత మన ఊరిని చెప్పడమే తప్ప ఉపయోగం లేదు. ఇంకా గట్టిగా 20 ఏళ్ళు దాకా కొంచెం మేసాలు గడ్డ లైట్ కనపడినప్పుడు అప్పుడు చెప్పామనుకోండి, ఏ గట్టి మాట్లాడితే అంటారు కూడా. లోకంలో పరిస్థితి అట్టం. అందుకని ఎప్పుడు నడిపించాలా? అందుకని చిన్నపిల్లలను మనం ఆటంకపరచకుండా మన చేత పట్టుకొని చెంత పట్టుకొని దేవుళ్ళకి వారు నడిపించాలా అవుతాయి. ఆ పెద్ద ఆయన బాధపడుతూ అన్నాడు, నేను నడిచాను కానీ అప్పుడు నాకు తెలవాలా పొరపాటు పడ్డాను. మరి చిన్న చేత పట్టుకొని మంచి మాట చెప్పాడు ఆయన. చేయి పట్టుకొని నా పిల్లల్ని నేను కూడా నడిపించుకొని ఉంటే వాళ్ళు నా పిల్లలు కూడా దేవుని పనిలో ఉండేవారు. హల్లెలూయా. ఒప్పుకోవాలి కదా. ఆయన అన్నారు చక్కని మాట, నేను చేసిన తప్పే, నేనే తప్పు చేసుకున్నాను. నాకు ఆ రోజు అర్థం కాల, తెలవల, తెలివి లేదు, జ్ఞానం లేదు. నేను దేవుని పని చేసుకుని నేను చేస్తే సరిపోద్ది అనుకున్నా కానీ నా పిల్లలు నడిపించుకోవాలన్న ఆలోచన, భయంతో భక్తితో నడిపించాలన్న ఆలోచన లేకుండా పోయింది. ఈ రోజున నా పిల్లలందరూ లోకంలో ఉండిపోయారు. వాళ్ళ పిల్లలు కూడా పెట్టారు. ఇంకా 3 జనరేషన్లు అయిపోయినాయి. ఆ పెద్ద ఆయన బాధపడుతూ అన్నారు. కాబట్టి ఇప్పుడు ఎంత చెప్పినా వినే పరిస్థితి కనపట్ల. కాబట్టి వాళ్ళ ఆ మాట నిజంగా నాకు చాలా నిజమనిపించింది, వాస్తవం ఒప్పుకొని. అందుకని వాళ్ళ మనమేమి మరి ఇంకొక ఆలోచన లేకుండా 100కి 100 పాళ్ళు మరి మన చెంత పట్టుకొని మన పనులు నడిపించగలిగితే గొప్ప ఆశీర్వాదం. ఇశ్రాయేలు దేశపు చిన్నదిలో ఆ విశ్వాసం యాడ్ నుంచి వచ్చింది. ఆ 5 రొట్టెలు 2 చేపలు యేసుప్రభు చేతుల్లో పెట్టిన ఆ పిల్లలకి పెట్టమని ఎవరు చెప్పారా మాట? ఏమన్నా చిన్నాడు మొరపెట్టి ఏడుతుంటే దేవుడు వచ్చి నీటి ఓటను పెట్టిన ఎందుకు బ్రతికిచ్చాడు? చిన్నపిల్లలు నా దగ్గరికి రాకుండా ఆటంకపరచొద్దని దేవుడు ఎందుకు చెప్పుంటాడు? హల్లెలూయా. ఈ విషయాలన్నీ ఇప్పుడు అర్థం చేసుకొని చూడండి. పత్రికలోకి వెళ్ళినాక చాలా చాట్ల ప్రభు ఏమంటారు తెలుసా? నా చిన్నపిల్లలారా అని సంబోధించాడు కదా. ఏమన్నాడు? యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక, 3 పత్రికలు ఉన్నాయి అక్కడ పత్రికలు. ఆ పత్రికల్లో చాలా చాట్ల వాడిపడిన పదం ఏంటంటే చిన్నపిల్లలారా అని సంబోధించాడు. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా మనం కూడా మనసు కలిగి ముందుకెళ్ళే వారిగా ఉంటాం. మన పిల్లల విషయంలో మనం శ్రద్ధ కలిగి దేవుని పని చేసేవారిగా ఉందాం. చూడండి, మరికొన్ని విషయాలు లేఖనాధారంగా మనం చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ చూడమ్మా, క్రొత్త నిబంధనలో మరి ఒక చిన్న నమూనా ఎగ్జాంపుల్ మనకు కనపడుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే మత్తయి సువార్త 13వ అధ్యాయం 31వ వచనం చూసొద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాడు. పరలోక రాజ్యము పరలోక రాజ్యం దేంతో పోల్చాడు? ఒక విత్తనం తీసుకుని, ఆవగింజ అనే విత్తనం తీసుకొని తన పొలంలో నాటిన విత్తనంతో పోలి ఉంది. విత్తనములన్నిటిలో చిన్నదే కానీ
పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత హల్లెలూయా. చిన్నదే ఏంటది? మీకు తెలుసు కదా, ఆవాలు లేకుండా పని అవుద్దా ఇంట్లో? వంటగదిలో తప్పకుండా ఉండాల్సింది ఏమిటి? ఆవాలు. ఎంత ఉంటాయి? పట్టుకోవడానికి దొరకవు, జారిపోతా ఉంటాయి, అవునా కదా? కాబట్టి చాలా మంచిది, ఆరోగ్యానికి జీర్ణానికి చాలా మంచిది. అందుకని ప్రతి తాలింపులో అనగానే వెంటనే వేస్తాం మనం, ఆవాలు వేసుకుంటాం కదా, చిన్నవి. కాబట్టి ఆ చిన్న ఆవం గింజలో ఎంత దేవుడు చెప్తున్నమాట, పరలోక రాజ్య సాదృశ్యం చెప్తున్నాడు ఆయన. ఆ చిన్న దాంట్లో చిన్నది అనుకుంటాం, కానీ ఆ చిన్నదాన్ని తీసుకువెళ్ళి భూమిలో కనుక నాటగలిగితే ఆ చిన్న దాంట్లోంచి ఏమొస్తుందంట? చక్కని మొక్క వస్తుందంట. కాస్త కూర మొక్కల కంటే పెద్ద మొక్క వస్తుందంట. దాని మీద ఆకాశ పక్షులు వచ్చి నివాసం ఉండే అంత చెట్టు అవుద్దంటండి. హల్లెలూయా. అంటే ఒక మాట ఏముంది, ఆ చిన్న ఆవగింజలు ఏముంది? అంత చెట్టు ఉందా? ఉంది. ఆవగింజలు ఏముంది? అందుకని మనం దేన్ని, చిన్న వాటిని ఏటిని కూడా మనం తృణీకరించడానికి వీల్లేదంటే. ఏమో దేంట్లో ఏముందో. రేపొద్దున మహీత్ ఏమవుతాడు ఎవరికి తెలుసు? మహీత్ ఏమవుతాడు తెలుసా? చెప్పగలం ఎవరన్నా? ఎవరి పిల్లలు ఏమవుతారు? మొన్న ఎక్కడో నేను విన్నాను, స్కూల్ ఫీజు కడతానికి కూడా డబ్బులు లేని ఒక పిల్లాడు ఫోటో కూడా పెట్టాడు పక్కన పెట్టి, కనీసం స్కూల్కి వెళ్ళడానికి వారి ఊరికి సరైన వసతులు కూడా లేవండి. తండ్రి చిన్నప్పుడు చనిపోయాడు, తల్లి చదివిస్తూ ఉంది. అట్లాంటి కష్ట పరిస్థితుల్లో పిల్లాడు ఆసక్తి కలిగి చదువుకొని ఇవాళ ఐపీఎస్ అయ్యాడు. ఏమయ్యాడు? ఐపీఎస్ అయ్యాడు. పైగా అతను ఫోటో పెట్టాడు, నా చిన్న పిల్లాడు ఇప్పుడు ఫోటో ఇది. చాలా పేదరికంలో పుట్టాను, పేదరికంలో పెరిగాను, అన్ని హాస్టల్లోనూ ప్రభుత్వ పాఠశాలలో చదివి, ఏ పాఠశాలలో? ప్రభుత్వ పాఠశాలలో చదివి, మరి అవి గవర్నమెంట్ ఇచ్చిన, మరి అవి ఏమంటారంటే గవర్నమెంట్ స్కాలర్షిప్లతో నేను చదువుకొని ఇవాళ ఐపీఎస్ అయ్యాడు, కలెక్టర్ అయ్యాడు. ఫోటోలు 2 పక్కన పెట్టాడు, తన చిన్నతన ఫోటో, ఈ ఫోటో పక్కన పెట్టాడు. కాబట్టి ఈ రోజున అంటే ఎవరిలో ఏముందో మనం చెప్పలేం. ఆ రోజున ఆ పేదవాడు కలెక్టర్ అవుతాడని ఆ ఊరోళ్ళు అనుకొని ఉంటారా? అవునా కదా? అంటే ఏ చిన్నవాడు ఏమవుతాడు ఎవరో చెప్పలేం, దేవుని చిత్తం. రేపొద్దున ఎవరు ఏమవుతారో చెప్పలేం. అందుకనే మనం ఎవరిని ఆటంకపరచడానికి, ఎవరిని తేలిక చూడటానికి వీల్లేదు ఈరోజు. హల్లెలూయా. ఎంత గొప్పవారు అవుతారో రేపొద్దున. ఎవడి స్కిల్ ఆడితే, ఎవడి ఏర్పాటు వాడితే, ఎవడి యొక్క స్థితి వాడిది ఈ రోజున. అందుకనే చిన్నదే ఆవగింజ, మళ్ళీ చెప్తున్నా వాక్యంలోకి వద్దాం. చిన్నదే ఆవగింజ, ఆ చిన్న దాంట్లో ఎంత మొక్క ఉంది? ఆకాశ పక్షులకి మరి నివాసం ఇచ్చేంత చోటు ఇచ్చింది ఈరోజు. అందుకని వాళ్ళ నీడనిచ్చే చెట్టుగా మారుద్దంటాడు ఆవు చెట్టుగా. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా మనం ఎవరిని తక్కువ అంచనా వేయలేదు. మరో దైవ సేవకుడి మధ్య ఏమన్నారు తెలుసా? వాళ్ళ దేవుని పిల్లలు అందరూ ఏమి నేర్చుకోవాలి అంటే, ప్రార్థన ఎంత చిన్నదైనా పర్లేదు, పరిపూర్ణమైన నమ్మకం దేవుని మీద ఉంచి, అమ్మ చిన్న ప్రార్థన అయినా మనం చేసేవారిగా ఉంటే గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేసి పెడతాడు. హల్లెలూయా. చాలా గొప్ప కార్యాలు దేవుడు చేసి పెడతాడు. నమూనాకు దైవ సేవకుడు ఏమన్నారంటే, ఒక ఇల్లు ఉందనుకోండి, కింద మా ఇల్లే చూద్దాం, ఇల్లు ఉంది, ఇంటికి పెద్ద ఇల్లే కదా, ఇప్పుడు 4 బెడ్రూమ్లు పెట్టి పెద్ద ఇల్లే కదా ఇల్లు. దాని పెద్ద దర్వాజా కూడా పెట్టాం కదా, తనివి తీరా పెట్టాం, దర్వాజా పెట్టాం, పెద్ద దర్వాజా. ఆ దర్వాజాకి పెద్ద తాళం కప్పు కూడా వేస్తాం, రేపొద్దున వేస్తాం కదా, తాళం కప్పు వేస్తాం. ఇప్పుడు లోనికి వెళ్ళాలి అంటే, ఇంత పెద్ద ఇంట్లోకి ఆ పెద్ద తలుపు తీసుకొని ఆ తాళం తీసుకొని లోపలికి వెళ్ళాలంటే ఏం కావాలా? తాళం చెవి కావాలి. చక్కగా చెప్పారు. హల్లెలూయా. ఓ దైవ సేవకుడు అంటూ అన్నారు, ఆ తాళపు చెవే ప్రార్థన అన్నాడు. ఆ తాళం చెవే ఆ ఇంటిలోనికి వెళ్ళటానికి కావాల్సిన, ఇవాళ సహోదరుడా, ఇవాళ వాక్యం మన జీవితాల్లో కూడా మనం గమనించగలిగితే, ఆ తాళపు చెవి లేనిది ఆ ఇంట్లోకి ఎలా వెళ్ళలేమో, అంత పెద్ద ఇంటికి కూడా ఏం కావాలా? ఆ చిన్న తాళపు చెవి కావాలి. హల్లెలూయా. తాళపు చెవి కావాలి. అట్లాగే ఇలా దేవుని పిల్లలైన మన జీవితాల్లో కూడా కొన్ని కార్యాలు, గొప్ప కార్యాలు సాధించాలన్నా, రేపు దేవుడి స్థానం నిత్యరాజ్యంలో, నిత్య జీవంలో, ఆ నివాసంలో, ఆ పరలోక రాజ్యంలో ఆ ఇంట్లోకి మనం పోవాలన్నా కూడా, ఏంటోకి? దేవుని రాజ్యమనే ఆ పరలోక రాజ్యం అనే ఇంట్లోకి మనం పోవాలన్నా కూడా ఇవాళ మన దగ్గర కీ ఉండాలంట. ఉండాలా వద్దా? ఏంటి ఆ కీ? ప్రార్థన అనే కీ ఉండాలంట. హల్లెలూయా. ప్రార్థన చిన్నదే కావచ్చు, కానీ విశ్వాసంతో మనం నమ్మకంగా చేస్తే రేపొద్దున నిన్ను పరలోక రాజ్యాలు అనే ఆ ఇంట్లో కూడా నడిపించే శక్తి ప్రార్థన. అందుకని దేవుని పిల్లలు మన జీవితాల్లో ఏది నిరాశపడకూడదు, ఎప్పుడు కూడా ప్రార్థన చేయడానికి వెనకాడకూడదు. ప్రతి మోకాలు దేవుని ఎదుట
వంచాలా, ప్రతి నాలుగు తప్పక దేవుణ్ణి స్తుతించాలా. మనం మన పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఆ ప్రార్థన చేసుకోవడం నేర్పించాలా. ప్రతి పనిలో ఏ పని తలపెట్టినా కూడా చిన్న ప్రార్థన అయినా అశ్రద్ధ చేయకుండా చిన్న ప్రార్థన వారికి మనం నేర్పించగలిగితే ఆ ప్రార్థన వారిని గొప్పవారిని చేస్తుంది అంటే. హల్లెలూయా. ప్రార్థన దేవుడు తాళం చెబుతూ పోల్చాడు. అంత పెద్ద ఇంటికి అంత పెద్ద తలుపు తెరవాలంటే, అంత పెద్ద తాళం కప్ప తెరవాలంటే ఆ చిన్న తాళం చెవి ఎంత అవసరమో ఈనాడు క్రైస్తవ జీవితంలో కూడా దేవుని పిల్లలు అనేకమైన సాధించాలి అంటే అమ్మా 100కి 100 పాళ్ళు కూడా ప్రార్థన మనం చేసేవారిగా ఉంటే గొప్ప కార్యాలు పొందుకోవడానికి అవకాశం ఉంది. ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనలే నిలకడము. ప్రార్థనలే కయ్యా, ప్రార్థించకుండా నీ ఉండలేనయ్యా ప్రభువా. ప్రార్థనలే కయ్యా, ప్రార్థించకుండా నీ ఉండలేనయ్యా. నీ పాదాలు కడుపకుండా నా పైనం సాగదయా, నీ పాదాలు కడుపకుండా నా పైనం సాగదయా, నా పైనం సాగదయా, నీ పాదాలు కడుపకుండా నా పైనం సాగదయా. హల్లెలూయా. అందుకని ఈ రోజున ప్రార్థన అంత శక్తివంతమైంది. అందుకనే చిన్నది కానీ మనం దేన్ని తృణీకరించడానికి వీల్లేదు. ఆ చిన్న తాళం చేయబోతే అప్పుడు ఉంటుంది ఎవరు. మనం అప్పుడప్పుడు అవి భారేస్తాం కదా, ఏందయ్యి అక్కడ ఉంటుంది. ఇంటికి వచ్చి కాంచి తాళం ఎక్కడ టెన్షను. ఒకవేళ అవకాశం అంతవరకు ఎదుగుతాం, దొరకపోతే చేసే పని ఏమిటి, తాళం వాళ్ళు బాలగొట్టుకొని ఇల్లు ఆగం చేసుకొని టెన్షన్ పడి సహజం. అందుకని ప్రార్థన మనకి ఎప్పుడు దూరం కాకూడదు. ఎప్పుడు కూడా మనం దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలా, ఏది ప్రాధాన్యం ఇవాళ మన ఆత్మీయ జీవితంలో 100కి 100 పాళ్ళు ప్రార్థన మన ఎంతో ప్రాధాన్యమైంది కనుక మరి ఆ విధంగా వచ్చిరాని ప్రార్థన, చిన్న ప్రార్థన విశ్వాసంతో చేయి, తప్పక మన దేవుడు మనకి తోడై ఉంటాడు. హల్లెలూయా. దేవుడు అన్నారు కదా మత్తయి సువార్తలో, అడుగుడి మీకు, వెతుకుడి మీకు, తట్టుడి మీకు, వెతుకు ప్రతివాడికి వస్తుందా రాదా, అడుగు ప్రతివాడు పొందుకుంటాడని వాక్యం. అడగాల వద్దా? నోరు తెచ్చి ప్రార్థన రూపంలో దేవుడిని అడిగితే ప్రార్థనేనండి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వరం, గొప్ప ఆయుధమైనది మనకి ఈరోజు. ప్రార్థనే గొప్ప ఆయుధం. కాబట్టి ఆ రీతిగా మన ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగించేవారుగా ఉందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. సమస్య ఏదైనా, పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నా చదవమ్మా. ఒకరితో ఒకడు ఒప్పుకొనుడే స్వస్థత పొందినట్లుగా ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయడే. ఆ ఒక్క మాట కావాలి. నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనదే, చెప్పండి, బహు బలము కలిగిందే ఉంటుంది. హల్లెలూయా. ఏ విజ్ఞాపన? ఇవాళ అడగటం ఎంత ముఖ్యమో అడిగే వాళ్ళే ఉండాలి, నీతి ఉండాలి, నీతిమంతుడై ఉండాలి. నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనది అయితే అది బహు బలమైనదై ఉంటుందంటే. హల్లెలూయా. ప్రార్థన చిన్నదే, మనం నీతిగా మనం చిన్నవారమే. ఈ లోకంలో నేను అంటాను, ఈ లోకంలో ఎన్నిక లేని వారం కావచ్చు, ఈ లోకంలో మనం గుర్తింపు ఉండొచ్చు. అందుకనే కొరింథీ పత్రికలో ప్రభు అన్నాడు కదా, గొప్ప వంశం వారినైనాను గొప్ప పేరు ప్రతిష్ట గలవారినైనా పిలవలేదు, కానీ దేవుడు ఏమన్నారు, తృణీకరించబడిన వారిని ఆ విధంగా వెలివేయబడిన వారిని నేను ఎన్నిక చేసుకున్నాను ప్రభు చెప్పినట్టుగా ఈరోజు వాక్యం మన జీవితాలకు కూడా మాట మనం గమనించాలి. అందుకనే నీతిమంతుని విజ్ఞాపన, ఎవరి విజ్ఞాపన? నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైందై అది బహు బలము కలిగిందని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి ఆ రీతిగా మనం ముందుకెళ్ళి బలంగా ప్రార్థన చేద్దాం. నీతి కలిగిన ప్రార్థన, ఏ సమస్య మనకు వచ్చినా, ఏ కష్టం మనకు వచ్చినా, ఏ సమస్య మనకు వచ్చినా నీతి కలిగిన ప్రార్థన ఖచ్చితంగా మనకి సహాయం చేస్తుందని బైబిల్ సెలవిస్తాం. సమస్యల పరిష్కారం ఏమిటి? ఎవరిస్తారు పరిష్కారం? దేవుడు ఇస్తాడు. మరి దేవుడు పరిష్కారం అంటే మనం ఏదో చేయాలిగా. ఏం చేయాలి? చిన్నదే చేయి, వచ్చిందే చేయి. ఉన్నపాటు రెప్పపాటు ఏ కష్టంలో ఉన్న వెంటనే ఏం చేయాలా? ముందు ఉన్నపాటును ప్రార్థన చేయి. కాలు కూడా చెప్పులు చేసి ప్రార్థన చేయి, దేవుడు చూసుకుంటాడు. అక్కడ వాక్యం ఏముంది? ఏలియా మనలంటే స్వభావం కలిగిన మనుషుడే వర్షింపకుండానట్లు
అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల కాలము వరకు హల్లెలూయా. మళ్ళీ తిరిగి పోయి ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చినట్టు. హల్లెలూయా. అది వాక్యం. అందుకని ఈనాడు మన జీవితాల్లో అర్థం చేసుకొని ప్రార్థనకి ప్రాముఖ్యత మనం ఇచ్చి మన పిల్లలకు కూడా ప్రార్థన ప్రాముఖ్యత కలిగి ప్రార్థన చేసేవారిగా మనం ఉండగలిగితే ఎంత ఆశీర్వాదం మన జీవితాలు. కాబట్టి ఆ ప్రకారం ముందుకు నడుద్దాం. చూడండి మరొక మాట, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, మత్తయి సువార్త 17వ చూడండి మరొక మాట ఉంది ఇక్కడ. దేని గురించి చిత్తపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములన్నీ అది అట్లా దేవునితో మాట్లాడుకోవడం నేర్పించాలి. లోకం ఎంత భయంకరంగా ఉంది, లోకం ఎవరి చేతిలో ఉంది? అపవాది చేతిలో, సాతాను చేతిలో ఉంది. కాబట్టి వాళ్ళ అనేక మందిని మరణం ఈడ్చుకెళ్ళిపోతాము. నిన్నగా మొన్న మా గ్రామంలో ఓ సహోదరు చనిపోయారు. చాలా బాధాకరం. పెద్ద సమస్యలు ఏమి లేవు, చాలా చాలా కొడుకు చదువుకుంటున్నాడు, భర్త, సంపాదన, ఆస్తులు ఉండే, కదా మంచి అన్నీ ఉన్నాయి. బలవంతంగా మరి ఆ విధంగా ఆత్మహత్య చేసుకున్నారు ఇక్కడ పవిత్ర సంఘం దగ్గర. కాబట్టి విషయం అడిగితే పెద్దగా విషయమే లేదు. అందుకని వాళ్ళ వాక్యం విన్న మన జీవితాల్లో లోకం అపవాది చేతిలో ఉంది. అపవాది అనేక రకాలుగా మనుషులను లోకాన్ని భయపెడతా ఉంది. ప్రతిదానికి భయం. దేవుని కాడికి వస్తే, దేవుని పని చేస్తే, ప్రభువుని వెంబడిస్తే, గ్రంథం పట్టుకుంటే, నువ్వు ప్రార్థన చేసేవాడిగా ఉంటే ఖచ్చితమైన ధైర్యం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితమైన ధైర్యం దేవుడు మనకి ఇవ్వడానికి అవకాశం కనపడతా ఉంది. అందుకని ఇప్పుడు చదివిన మాటలో రాయబడిన మాట ఏంటంటే, చదువు మాట, దేని గురించి నువ్వు వాళ్ళు అయిన దానికి ప్రతి దానికి చింత లోకంలో. నువ్వు దేవుని కాడికి వస్తే, దేవుని పని చేస్తానంటే, మన పిల్లలు కూడా అది నేర్పితే అయిన దానికి కాదని టెన్షన్ పడ్డం. మనలో అన్నిటికన్నా గొప్ప ప్రమాదం ఏంటో తెలుసా? టెన్షను. ఏంటది? టెన్షన్ కాదమ్మా, పెన్షన్ సంతోషంగా తీసుకుంటున్నారు. టెన్షన్ టీ ఇవాళ అయిన దానికి కాదు దానికి. పెద్దవాళ్ళకే కాదు, చిన్నపిల్లలు కూడా పుట్టిన టెన్షన్. కాబట్టి ఇవాళ ఆ చింత ఏదైతే ఉందో మనుషులను మరి చెదరబట్టిచ్చేస్తూ ఉంది. అందుకని వాళ్ళ దేవుని దగ్గరికి వస్తే, దేవుని దగ్గర మన పిల్లలు కూడా తీసుకొచ్చి చిన్నగా ప్రార్థన చేయడం వాళ్ళు కూడా నేర్పించగలిగితే ఏం అలవాటు అవుతుందంటే దేవునితో వారికి అటాచ్మెంట్ పెరుగుద్ది. పెరిగినప్పుడు ఏమవుతుందంటే వారు కూడా చింతపట్ట మానేస్తారు. కష్టం, ఇరుకు, ఇబ్బంది వస్తే ఏ ప్రార్థన అవసరం వచ్చినా కూడా నోరు తెచ్చి దేవుని వారు కూడా అడగటం నేర్చుకుంటారు. అడగటం వారికి నేర్పిస్తే, అడగటం వారు నేర్చుకుంటే దేవుడు తప్పక వారికి సహాయం చేస్తారు. హల్లెలూయా. అపవాది అయితే మరణానికి తీసుకెళ్ళిపోతాం. దేవుడైతే బ్రహ్మాండమైన కార్యం చేసి ధైర్యం ఇచ్చి భరోసా ఇస్తాడు. ఈరోజు ధైర్యం ఇచ్చి భరోసా ఇచ్చి మనమే కాదు మన పిల్లలు కూడా చక్కగా నేర్పి జాగ్రత్తగా దేవుళ్ళకి దగ్గర తీసుకురండి. ప్రార్థన చేయడం నేర్పించండి. ఆ ప్రకారంగా చింత ఏదున్నా కూడా, టెన్షన్ ఏదున్నా దేవునికి మొరపెట్టమని చెప్పండి. దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. మనసమ్మా ఏముంది అక్కడ? చదువమ్మా. ప్రతి విషయమును ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములన్నీ దేవునికి మీరు తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావిలి ఉంటుంది. హల్లెలూయా. ఉంటాడా ఉండడా? దేవుడు ఎప్పుడు ఎదురు చూస్తుంటాడంట. దేవుని పిల్లలు ఏం చేయాలని? దేవుని దగ్గరికి వస్తారేమో, ఒత్తురేమో. ఇరిమియా గ్రంథంలో ఉందా? నాకు మనవి చేతురేమో. 2 విషయాలు చెప్పండి. ఒత్తురేమో, నాకు మనవి. ఇప్పుడు నువ్వు కూటం టైం ఉందనుకో, నేను కాలు పిల్ల తిరుగుతూ ఉంటా. ఇది మీరు వచ్చే టైం అయింది కదా, ఎవరి కోసం ఎదురు చూస్తాం? నా సంఘం వస్తారా లేదా? మరి అట్లాగే దేవుని కూడా మనం వస్తామేమోనని, దేవుని అడుగుతామేమోనని ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడంటే. అందుకని మనం కూడా ఏం చేయాలంటే దేవుని కాడికి రావటం నేర్చుకోవాలా. దేవుని నోరు తెరిచి ఏమండి అడగటం నేర్చుకోగలిగితే, మనం నేర్చుకోవడం కాదు, మన పిల్లలు కూడా నేర్పగలిగితే ఎంత గొప్ప ఆశీర్వాదం. మన పిల్లలు ప్రయోజకులు అవ్వాలి, గొప్పవారు అవ్వాలి. విశాల దేశం చిన్నదిలాగా ఉండాలా. ఆ రొట్టెలు చేపలు తీసుకెళ్ళి ప్రభు చేతులు పెట్టే పిల్లలుగా మన పిల్లలు ఉండాలా వద్దా? ఆ ప్రకారంగా మన పిల్లలు అనేక మంచి విషయాలు ప్రభువులు నేర్పగలిగితే దేవుడే చూసుకోవడానికి అవకాశం కనపడతా ఉంది. చివరికి వచ్చేద్దాం. ప్రేరణ గ్రంథం 3వ అధ్యాయం చూడండి ఒకసారి. 8వ వచనం చూస్తారా? నీ క్రియలు నేను ఎరుగుతును, కొంచెమై ఉన్నను. అవును, ఇదిగో తలుపు నీ ఎదుట నేను. అందరు చెప్పండి, తలుపు నీ ఎదుట నేను. తీసాడా లేదా? నీ ఎదుట అంటే
ఇప్పుడు తలుపు ఎవరికి తెలుస్తాం? బయట వాళ్ళు ఎవరిని వస్తున్నారు అనుకోండి, ఎవరు మీరని అడుగుతాం. నేను ప్రార్థన చేసుకోవాలండి అన్నాం అనుకో, తెరుస్తాం తెరవా? మనం పొమ్మంటాం, పొమ్మనంగా. ప్రార్థన చేసుకుంటాను అంటే, దేవుడు నమ్ముతాను అంటే, దేవుడి కాడికి వస్తాను అంటే ఎవరికైనా తలుపు తెరవబడును. హల్లెలూయా. ప్రకటనలో ఆయన అంటున్నారు, మీకు తలుపు తెరవబడును, మీకు తలుపు. పాత నిబంధనలో నోవాహుతో అన్ని పనులు చెప్పి తలుపేసే పని నేను చూసుకుంటాను అబ్బాయి నువ్వు వెళ్ళు అన్నాడు. ఏ పని? తలుపేసే పని నేను చూసుకుంటానే నువ్వు వెళ్ళు అన్నాడు. నోవాహుకు అప్పుడు అర్థం కాదు, తర్వాత లోనికి వెళ్ళినాక అర్థమైంది. తలుపు ఆయన ఎందుకు వేస్తానన్నాడు. అక్కడ వాక్యం రాయబడిన మాట, ఆయన కనుక తలుపు ఎత్తే ఎవడు తీసేవాడు లేడు, ఆయన కనుక తీస్తే ఎవడు వేసేవాడు లేడు, అంత గొప్ప దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు నేనేమంటానంటే, దేవుని దగ్గర మనం ప్రార్థన అనే ఆయుధం పెట్టుకొని మనస్ఫూర్తిగా విశ్వాసంతో దేవుని నమ్మి మనం కానీ మన పిల్లలు కానీ దేవుని దగ్గర ప్రార్థన చేస్తే నేనేమంటా, ఆశీర్వాదపు తలుపులు దేవుడు తెరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదపు తలుపులు తెరుస్తాడు. ఇందాకేమన్నాడు? నాకు ఇవ్వాల్సింది నాకు ఇస్తే మలకి గ్రంథంలో ఆకాశ వాకిళ్ళని తలుపులు తెరుస్తాడు. ఏ తలుపులు? ఆకాశ వాకిళ్ళని తలుపులు తెరిస్తే విస్తారమైన దీవెనలు దేవుడు మనకి కొమ్మరిస్తాడంట. ఇక్కడ కూడా దేవుడు ఏమంటున్నారంటే, నేను విశ్వాసంతో నా క్రియలకు చేసి నన్ను చక్కగా మీరు వెంబడించి ప్రార్థన చేసుకుంటాను అంటే, నమ్ముతాను అంటే ఖచ్చితంగా మీ ఎదుట నా తలుపులు నేను తెరుస్తానని ప్రభు అంటున్నాను. హల్లెలూయా. మరో చోట వాక్యంలో ఉందిగా, ఇదిగో తలుపు యొద్ద నుంచొని నేను, చెప్పండి, తలుపు యొద్ద నుంచొని నేను తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని ఆ తలుపు తెరిచిన యెడల నేను లోనకు వచ్చి వాటితో కలిసి భోజనము వందనాలు. హల్లెలూయా అన్నాడా లేదా? అందుకని ఇప్పుడు ఎక్కడున్నాడు యేసయ్య? తలుపు యొద్ద ఉన్నాడు. తలుపు దగ్గర ఉండటమే కాదు, తడుతున్నాడు. తట్టాలా వద్దా? మనం కూడా తట్టాలా వద్దా? ఆయన తడుతున్నాడా లేదా? తట్టినప్పుడు మనం తలుపు తీయాలా వద్దా? తీస్తే ఆయన మనతో కలిసి, మన పిల్లలు కూడా ఏమి నేర్పాలంటే దేవుడిని ఆహ్వానించడం వారికి నేర్పాలి. దేవుని ఆలోచన వారిలో పెట్టాలా వద్దా? ఇప్పుడు పెట్టామనుకోండి, రేపు దేవుడే చూసుకుంటాడు. మంచి అనుభవం రోజు. వాళ్ళు నేను ఒక మాట అంటాను, ఏమండి, ఆయన తలుపు తట్టినప్పుడు మనం తెరవటం నేర్చుకోవాలా. మనకు కూడా అవసరమైనప్పుడు ఎవరు తలుపు తట్టాలి? ఎవడు తలుపు పెడతాడు తలుపు తట్టొద్దమ్మా. మనకు దేవుని తలుపే తట్టాలి. మనకు దేవుని ఇల్లు ఉంది, మనకు దేవుడు ఉన్నాడు. ఏ కష్టం ఉన్నా ఎవరు తలుపు తట్టాలా? అందుకని అన్నాడు, అడుగుడి మీకు, వెతుకుడి మీకు, తట్టుడి మీకు, తడితే తీయబడు. ఇప్పుడు ఎవరింటికన్నా మనం వెళ్ళామనుకోండి, తలుపు తట్టాలా వద్దా? అలా నుంచున్నాం, తలుపు కాడ నుంచోనే ఉన్నాం అనుకోండి, తట్టట్లా నుంచోనే ఉన్నాం అనుకోండి, లోన మనం వచ్చామని తెలుసుకున్న వాళ్ళు వచ్చేస్తారు బయటికి. ఎప్పుడుకో మనం ఏదైనా పన్నెండు బయటకు వచ్చామనుకోండి, ఎప్పుడు వచ్చామంటే 2 గంటలైంది. మరి తలుపు తట్టొచ్చుగా అమ్మా అన్నాం అనుకోండి, ఏమని అనుకుంటారు, తట్టలేదు. నువ్వు తట్టపోతే సాయం దాకా అక్కడే ఉంటావు. పని మీద వస్తే లోపల వారితో పని ఉంటే మనం ఏం చేయాలి? ఆ తలుపు తడితే నీకు తలుపు తెస్తాడా తీయడా? హల్లెలూయా. ఎప్పుడు తీయలేండి, బద్దాలు తెస్తాడు అనుకోమాకండి. అవసరమైనప్పుడు, సరిపోయినప్పుడు ఖచ్చితంగా మనం తలుపు తడితే తప్పనిసరిగా మనకు తలుపు తీయబడును. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున హృదయమైన తలుపు మనం తెరవాలి, ఆయన ఆహ్వానించాలా. మనకు అవసరమైనప్పుడు మనం వెళ్ళి దేవుని తలుపు తట్టాలి. మనకు తలుపు ఉంది, ఆయనకి తలుపు ఉంది. మరి మీకు తలుపు మా ఇంటికి వస్తే మీరు ఏం చేస్తారు? అయ్యగారు పిలువా తలుపు తట్టి. నేను కూడా కోటానికి వచ్చాను, ఎవరన్నా తలుపు వేసుకుని ఉంటారు. ఒకవేళ ఈ మధ్య ఏసీలు వచ్చినాయి కాబట్టి ఏసీలు వేసుకుంటాం కాబట్టి అప్పుడు ఏం చేస్తాడు, మొన్న ఒక ఆయన తలుపు వేసి ఉంది, ఇదేంటో ఒక కోట ఉందలే నాకు డౌట్ వచ్చి అయినా కూడా ఉందలే అని మరి చూసుకొని మళ్ళీ టిక్కు అని కొట్టాం. లోన్ తలుపు తీశారు, ఒక 2-3 ఉండాలి. లోన్ ఏసీ ఉంది కాబట్టి మనం చూసి వెళ్ళిపోకూడదుగా. ఏం చేయాలి? తలుపు. హల్లెలూయా. అట్లా సహోదరి రోజున మనం కూడా ఏ కష్టం ఉన్నా ఇదిగో ఏ అవసరం ఉన్నా దేవుడు తలుపు తట్టతో నేర్చుకోవాలి. నువ్వు తడితే తెస్తానంటున్నాడు ఆయన. తడితేనే తెస్తాడు, తట్టపోతే నీకేం అర్థం కాలే. తడితేనే, తట్టపోతే మనం ఎవరు తలుపు తట్టాలో నీకు తెలవాలి. ఎవరు తెలవాలా? దేవుని తట్టే మనం తట్టాలి. ఇవాళ ఖచ్చితంగా మనం ఆయన తలుపు తట్టగలిగితే, నమ్మిక విశ్వాసంతో దేవుని కాడికి వెళ్ళగలిగితే మన కొరకు తలుపు తెరిచే గొప్ప దేవుడు. హల్లెలూయా. ఇవన్నీ ఎప్పుడు దాకా తెలుసా? ఒక కాలం వరకే. ఒక కాలం అయిపోయిన తర్వాత ఏమండి, వాళ్ళు ఎవరో ఒక 5గురు వెళ్ళి తలుపులు బాదినా తట్టినా తీయలేదుగా ఆయన. అంటే తీయటానికి సమయం ఉంది.
ఒక కాలువ రాబోతా ఉంది, తలుపు తీయడంట ఆయన. తలుపు అప్పుడైతే ఇప్పటికప్పుడు తేడా ఏమిటి? ఇప్పుడు అవకాశం ఉంది, ఇప్పుడు సమయం ఉంది. అందుకని సమయం ఉండగానే మనం ఏం చేయాలా? సమయాన్ని మనము సద్వినియోగం చేసుకొని అజ్ఞానులు కాక జ్ఞానుల వలె నడుచుకొనొచ్చు దేవుని పనిలో ముందుకు వెళ్ళామనుకోండి, వాళ్ళ దేవునితో అటాచ్మెంట్ కలిగి మనం ఆయనతోనే సహవాసం కలిగి ఉన్నాం అనుకోండి, ఎప్పుడు తట్టు నీకు తలుపు తిరుగుతాడు ఆయన. ఇవాళ కానీ మనం నిద్రమూత్రగా పరధ్యానంతో మత్తులమై ఉండి ఆ విధంగా శ్రద్ధ లేని వారిగా, ప్రార్థన లేని వారిగా మనం ఉంటే అమ్మా రేపొద్దున తలుపు తట్టినా తీయడు. 5గురికి తట్టినా తీయలేదుగా. ఏ 5గురు? బుద్ధి లేని కన్యకులు. ఎవరు చెప్పండి? బుద్ధి లేని కన్యకులు. ఒక తలుపు తట్టారంట కానీ తలుపు తీయల. పైకి లోపల నుంచి ఒక స్వరం, మీరెవరో నాకు. చాలా బాధాకరం అన్నమాట, కఠినమైన మాట, బాధాకరమైన మాట. కాబట్టి నాడు దేవుని పిల్లమైన సమయం అవకాశం ఉండగానే సమయం సద్వినియోగం చేసుకోండి, ప్రార్థన చేయండి, విశ్వాసంతో ఉండండి, ప్రభువుని వెంబడించండి. మనమే కాదు మన పిల్లలు కూడా అవి నేర్పండి. పిల్లలు కూడా చిన్న చిన్న ప్రార్థనలు నేర్పండి. పిల్లలు కూడా చక్కగా అలవాటు చేయగలిగితే ఖచ్చితంగా రేపు వారు కూడా అలవాటు చేసుకొని వచ్చినాన్ని ప్రార్థన చేస్తే దేవుడు వారి మొరాలకించి గొప్ప కార్యాలు చేస్తాడా? కీర్తన గ్రంథం ఒక మాట చూసి ముగిద్దాం. చూడండి 34:17 చూడమ్మా. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, శ్రమలు అన్నిటిలో నుండి హల్లెలూయా వింటాడే. మన దేవుడు చెయ్యి ప్రార్థన, దేవుడు వింటాడు. నువ్వు నమ్ము దేవుణ్ణి. వాళ్ళ చిన్నదాని మాట నయమాన్ని వెళ్తే బాగుపడ్డాడు లేదా? వాళ్ళు అందుకని వాక్యమైన మన జీవితాలు ఆ ప్రకారంగా మరి ఖచ్చితంగా మనం మొరపెట్టేవారుగా ఉందాం, దేవుని నమ్మి మొరపెట్టేవారుగా ఉందాం. తప్పక మన ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. ప్రతి సమస్య నుంచి దేవుడు కడి, ప్రతి శ్రమ నుంచి విడిపించి గొప్ప చేసే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రకారం ఈనాడు వాక్యం మన జీవితాల్లో ఎవరిని తక్కువ అంచనా ఇద్దామా? చిన్నలేంటి పెద్దలేంటి ఎవరైనా సరే దేవుని కాడికి రండి, దేవుని కాడికి పిల్లలు తీసుకురండి, చక్కగా దేవుని పిల్లలు ఉంచండి, పెంచండి, ప్రార్థన నేర్పండి. సదాకాలం మన దేవుడు మనకి మన పిల్లలకు కూడా తోడే ఉంటాడా? మనకిని మన పిల్లలకు కూడా దేవుని తోడేయండి. నేను అంటాను బ్రహ్మాండమైన భవిష్యత్తు వారికి ఎత్తాడు, గొప్పవారిని చేస్తాడు మన పిల్లలు రేపోతుంది. కాబట్టి ఆ విధంగా చేత పట్టుకొని నడిపిద్దాం. వాక్యం ఉందిగా, బాలుడు నడవలసిన త్రోవను వారికి మనం చూపించగలిగితే పెద్దవాడైనప్పుడు ఏమవుతాడు? రేపొద్దునాడు పెద్దవాడైనప్పుడు వాడు ఆ మార్గం నుండి తొలగిపోవడానికి బైబిల్ సెలవిస్తుంది. ఆ మార్గం నువ్వు నేర్పిన మార్గం, నువ్వు నడిపించిన మార్గం, దేవుని మార్గం, అదే అద్భుతం. కాబట్టి దాని నుంచి వాడు ఎన్నడూ కూడా తొలగిపోడు కనుక చక్కగా నడిపిద్దాం. సదాకాలం మన దేవుడు మనందరికీ తోడై ఉండదు. కాబట్టి ప్రార్థన చేసుకున్న తల వంచు. పరిశుద్ధ ప్రేమ గల మా ప్రభువా, మీకే వందనాలు. అయినా సర్వశక్తిమంతుడ సర్వాధికారి మీకే వందనాలు.